శ్రీగురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. దోర్భిర్యుక్తాశ్చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా. హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ. భాసాకుందేందు శంఖ స్ఫటికమణినిభా భాసమానా సమానా. సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేన పాపం ప్రణశ్యతి బృకోదర కీర్తనేన. శత్రుర్వినశ్యతి ధనంజయ కీర్తనేన మాద్రీసుతౌ కథయతాం న భవంతి రోగాః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అభ్రస్యామః పింగజటాబద్ధకలాపః ప్రాంశుర్దండీ కృష్ణమృగత్వక్పరిధానః. సాక్షాల్లోకాన్ పావయమానః కవిముఖ్యః పారాశర్యః పర్వస్వరూపం వివృణోతు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఈ చిత్రరథుడితోటి అర్జునుడికి యుద్ధం జరగడము, ఆ చిత్రరథుడు పరాజయం పొందడము, తద్వారా అతడు అర్జునుని యొక్క మైత్రి కోరుకోవడము, అంతేకాకుండా తన మాయ విద్యని అర్జునునికి ఇవ్వడానికి అతను ఆ ప్రేరణ పొందినటువంటి వాడై అడగడము, అలాగే అర్జునుడి దగ్గర ఉండేటువంటి ఆగ్నేయాస్త్రాన్ని తను పొందడానికి అర్జునుడిని అభ్యర్థించడము ఇత్యాది విషయాలన్నీ కూడా మనము తెలుసుకున్నాము. అట్లాగే అర్జునుడు ఒక ప్రశ్న వేశాడు. ఏమయ్యే, ఇంతటి పరాక్రమశాలైనటువంటి మేము వస్తుంటే నువ్వు మమ్మల్ని ఎలా ఆక్రమించాలని చూసావు, ఎలా మమ్మల్ని ఆక్రమించగలుగుతున్నావు నువ్వు, అది అంతటి బలం మీకు ఎట్లా వస్తుంది గంధర్వులకి అనేటువంటి విషయంలో నాకు అందులో ఉండేటువంటి విషయం తెలియజేయవలసింది అని అడగ్గా, అప్పుడు చిత్రరథుడు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, అంతేకాకుండా వీళ్ళు వచ్చినటువంటి విధానాన్ని అంతటినీ కూడా తెలియజెబుతూ ఒక మాట అన్నాడు. స్త్రీ సకాశేచ కౌరవ్య నపుమాన్ క్షంతుమర్హసి దర్శనామాత్మన పశ్చన్ బహుద్రవిణమాశ్రత. ఏ పురుషుడు కూడా స్త్రీ సకాశంలో తాను తక్కువ అవడం అనేటువంటిది ఎప్పుడూ కూడా సహించలేడు. ఆ కారణం చేత నాకు క్రోధావేశం ఎక్కువగా వచ్చింది. అంతేకాకుండా గంధర్వులమైనటువంటి మాకు రాత్రి సమయంలో ఎక్కువ బలం ఉంటుంది. నక్తంచ బలమస్మాకం భూయేవాభివర్జతే. మాకు తప్పనిసరిగా రాత్రి సమయాల్లో మా బలము చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. అందువలన నేను మిమ్మల్ని ఆక్రమించడానికి రాగలిగానయ్యా. సోహంత్వయేహ విజిత సంఖ్యే తాపత్యవర్ధన ఏన తేనేహ విధిన కీర్త్యమానం నిబోధమే. అంతేకాకుండా ఓ తపతీ వంశవృద్ధికర అని అర్జునుడిని సంబోధించాడు. తపతీ వంశవృద్ధికర అర్జున, నన్ను నువ్వు యుద్ధంలో జయించేవి అయినప్పటికీ కూడా అది ఎలా సాధించగలిగేవో కూడా, నువ్వు నన్ను గంధర్వుణ్ణైనటువంటి నన్ను కూడా నువ్వు విజయం ఎట్లా సాధించగలిగేవో దాంట్లో ఉండేటువంటి రహస్యం కూడా నీకు చెప్తాను వినవయ్యా. బ్రహ్మచర్యం పరో ధర్మ సచాశ్రీ నియతస్త్వయి
యస్మాత్ తస్మాత్ అహం పార్థ రణేస్మి విజితస్వయ. ఈ బ్రహ్మచర్యం అనేటువంటిది శ్రేష్టమైనటువంటి ధర్మము. ఎవరైతే బ్రహ్మచర్యంలో ఉన్నాడో వాడి యొక్క శక్తి ఎప్పుడూ కూడా ద్విగుణీకృతం అవుతుంది. అందువలన ఆ కారణం వల్ల నువ్వు యుద్ధంలో నన్ను జయించగలిగేవయ్యా. ఎస్తు స్యాత్ క్షత్రియ కశ్చిత్ కామవృత్త పరంతప నక్తంచ యుధి యుద్ధేత నస జీవేత్ కథంచన. కామ ప్రవృత్తి కలిగినటువంటి ఏ క్షత్రియుడైనా కానీ రాత్రి వేళ కనుక యుద్ధం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అతను ప్రాణాలతో బయటపడలేడయ్యా. ఎస్తు స్యాత్ కామవృత్తోసి పార్థ బ్రహ్మ పురస్కృత జయేత్ నక్తంచరాన్ సర్వాన్ స పురోహిత దుర్గత. అంతేకాకుండా కామ ప్రవృత్తి కలిగిన వాడైనప్పటికీ కూడా క్షత్రియుడు ఒక బ్రాహ్మణుని ముందరుంచుకుని, అంటే పురోహితుడిని ముందరుంచుకుని యుద్ధం చేసేటువంటి రాక్షసులందరినీ కూడా జయించగలడు. ఎందుకంటే నిత్యము అగ్నిహోత్రం చేస్తున్నటువంటి వాడు, త్రేతాగ్నుల్ని అర్చన చేసేటువంటి వాడు, అగ్నికి ఆహుతులు ఇచ్చేటువంటి ఒక బ్రాహ్మణుడు కనుక ముందర ఉంటే కనుక అతనికి విజయం లభిస్తుంది. అందువల్ల అది ఎట్లా వస్తుంది అంటే ఆ పురోహితుని వలన సంక్రమించేటువంటి శక్తి, అది ఆ బ్రాహ్మణుడు వలన సంక్రమించేటువంటి శక్తి అయ్యాది. తస్మాత్ తాపత్య యత్కించిత్ నృణాం శ్రేయ ఇహేప్సితం తస్మిన్ కర్మణి యోక్తవ్య దాంతాత్మాన పురోహితాః. అందువలన ఓ తాపత్య, మానవులు ఈ లోకంలో ఏ మంచి పనైనా చెయ్యాలి అని అనుకుంటే నియతాత్ములైనటువంటి పురోహితుల్ని ముందర పెట్టుకోవాలయ్యా. వేదే షడంగే నిరతాః శుచయః సత్యవాదినః ధర్మాత్మానః కృతాత్మానః స్యుః నృపాణాం పురోహితాః. ఈ పురోహితులందరూ కూడా ఎటువంటి వాళ్ళయ్యా అంటే వేదాంగాలపై ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు, అధ్యయనం చేసినటువంటి వాళ్ళు, శుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు, ఎల్లప్పుడూ సత్యాన్ని మాట్లాడేటువంటి వాళ్ళు, ధర్మస్వరూపులు, జితేంద్రియులు కనుక అయ్యి ఉంటే కనుక అటువంటి పురోహితుడి శక్తి క్షత్రియుడికి అంతా కలుగుతుంది. దానివలన అతను ఎప్పుడూ కూడా విజయ పరంపరనే పొందగలుగుతాడయ్యా. జయశ్చ నియతో రాజ్ఞ స్వర్గశ్చ తదనంతరం యస్య ధర్మ విద్వాగ్మి పురోధా శీలవాన్ శుచి. ధర్మవేత్త అయినటువంటి వాడు, వాగ్మి అయినటువంటి వాడు, శీలవృత్తుడైనటువంటి వాడు, పరిశుద్ధుడైనటువంటి పవిత్రమైనటువంటి వాడు, నిత్యము కూడా తన అనుష్ఠానాన్ని క్రమం తప్పకుండా చేసేటువంటి పురోహితుడే కనుక రాజుకి ముందరుంటే కనుక, ఆ రాజు అలా నియమించుకుంటే కనుక అతడికి ప్రతి చోట జయము కలుగుతుంది, అంతమంది స్వర్గం కూడా తప్పకుండా కలుగుతుందయ్యా. లాభం లబ్ధుం అలబ్ధం వా లబ్ధం వా పరిరక్షితం పురోహితం ప్రకుర్వీత రాజా గుణ సమ్మేతం. అందువలన సద్గుణవంతుడైనటువంటి రాజు ఏం చేస్తాడంటే ఏదైనా అప్రాప్తమైంది పొందాలన్నా, లేకపోతే పొందినటువంటి దాన్ని రక్షించుకోవాలన్నా రాజు ఏం చేస్తాడంటే ఒక పురోహితుడిని తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలయ్యా. పురోహిత మతే తిష్టేత్ యయిచ్చేత్ భూతిమాత్మన ప్రాప్తుం వసుమతీం సర్వాం సర్వసహ సాగరాంబరాం. ఈ సాగరాంబర అయినటువంటి అంటే సముద్రమే హద్దుగా కలిగినటువంటి ఈ సమస్త భూలోకం మీద అధికారాన్ని, ఐశ్వర్యాన్ని కోరుకునేటువంటి రాజు ఎల్లప్పుడూ కూడా ఒక పురోహితుని యొక్క, తనకుండేటువంటి కులగురువు యొక్క ఆజ్ఞానువర్తి అయి ఉండాలి ఎప్పుడూ కూడా. నహి కేవల శౌర్యేణ తాపత్యాభిజనేన చ జయేద్ అబ్రాహ్మణ కశ్చిత్ భూమిపతి కచిత్. ఓ తాపత్య, రాజైనప్పటికీ పురోహితుడి యొక్క సహకారం లేకపోతే కేవలము తన బలంతో, వంశ ప్రతిష్టతోటి యహలోకంలో ఎప్పుడూ కూడా విజయం పొందలేడయ్యా. అందువల్ల పురోహితుని యొక్క శక్తి చాలా అవసరమైనటువంటిది రాజుకి. తస్మాత్ ఏవం విజానీహి కురూణాం వంశవర్ధన బ్రాహ్మణ ప్రముఖం రాజ్యం శక్యం పాలయితుం చరం. కాబట్టి ఓ కురుకుల వంశ ప్రదీప, ఈ విషయాన్ని గ్రహించవయ్యా. బ్రాహ్మణులకి ఎవరైతే ప్రాధాన్యమిస్తారో ఆ రాజు చిరకాలము రాజ్య పరిపాలన చేయగలుగుతారు. ఏ రాజు యొక్క రాజ్యంలో బ్రాహ్మణులందరూ సంతృప్తిగా ఆనందంగా జీవించేటట్టుగా రాజు చేస్తాడో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. ఎక్కడైతే గోవులు విప్రులు ఆనందంగా ఉంటారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అని మన ధర్మశాస్త్రాలన్నీ కూడా ఘోషిస్తున్నాయి అని ఆ విషయం అంతా చెబితే ఇది శ్రీమన్ మహాభారతే
ఆదిపర్వణి చైత్రరథ ఉపపర్వణి గంధర్వపరాభవే 1970 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆదిపర్వంలో చైత్రరథ ఉపపర్వంలో గంధర్వ పరాభవం అనేటువంటి 169వ అధ్యాయం పూర్తయింది. 170వ అధ్యాయంలోకి ప్రవేశించాము. అప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు, ఎంతసేపు కూడా ఈ గంధర్వుడు మాట్లాడుతూ తాపత్య అలాగే తపతీ వంశవర్ధన అంటూ ఒక విశేషమైనటువంటి సంబోధన అర్జునుడిని చేస్తుంటే ఆ సంబోధనకి అర్థం తెలవనటువంటి వాడై అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు, తాపత్య ఇతి యద్వాక్యం ఉక్తవానసి మామిహ తదహం జ్ఞాతుమిచ్చామి తాపత్యార్థం వినిశ్చితం. మహానుభావ, నువ్వు తపతీనందన అంటున్నావు, తాపత్య వంశవర్ధన అంటున్నావు, తాపత్య అంటున్నావు, ఈ విధమైనటువంటి సంబోధనలన్నీ కూడా నన్ను చేస్తున్నావు. ఈ తాపత్య పదానికి ఒక స్పష్టమైనటువంటి అర్థం ఏదైతే ఉందో అది తెలుసుకోవాలని కోరుకుంటున్నానయ్యా అని అర్జునుడు అడిగాడు. తపతీనామ కాచైష తాపత్యాయత్ కృతే వయం కౌంతేయాహి వయం సాధో తత్వమిచ్చామి వేయితం. మేము ఇంతవరకు కూడా కౌంతేయులం అని లేకపోతే పాండవులము అని ఈ విధంగా సంబోధనలు పొందుతున్నాను తప్ప ఈ తాపత్య అనేటువంటి సంబోధన ఇప్పటి వరకు మేము వినలేదు. అసలు ఈ తపతి అంటే ఎవరు? ఆ కారణంగానే కదా మమ్మల్ని తాపత్యులు అంటున్నావు. అందువలన మేమింతవరకు కూడా కౌంతేయులమేనే అనుకుంటున్నాము. అందువలన వాస్తవమైనటువంటి ఈ తాపత్య పదార్థాన్ని నువ్వు తెలియజేయవలసింది అని అర్జునుడు కోరాడు. కోరితే ఏవముక్త స గంధర్వ కుంతీపుత్రం ధనంజయం విశ్రుతాం త్రిషు లోకేషు శ్రావయామాస వైకథాం. ఆ మాటలు విన్నటువంటి గంధర్వుడు ముల్లోకాలలోనూ కూడా ప్రసిద్ధి పొందినటువంటి కథను, ఆ తపతి కథను అంతటినీ కూడా ఆ కౌంతేయుడైనటువంటి అర్జునుడికి ఈ విధంగా వివరిస్తున్నాడు. హంతతే కథయిష్యామి కథామేతాం మనోరమాం యథావద్ అఖిలాం పార్థ సర్వబుద్ధిమతాం వరా. ఓ ధీమంతుల్లో శ్రేష్టమైనటువంటి వాడా, ఓ బుద్ధిమంతుడైనటువంటి అర్జున, మనోహరమైనటువంటి ఈ కథనంతటినీ కూడా నీకు జరిగినటువంటి కథను యథార్థంగా నీకు తెలియజేస్తానయ్యా, జాగ్రత్తగా విను. ఉక్తవానస్మి ఏన త్వాం తాపత్య ఇతి యత్ వచః తత్తేహం కథయిష్యామి శృణుష్వైకమనాభవ. నేను నిన్ను తాపత్యుడని వ్యవహరించాను, అందులో ఏమీ సందేహం లేదు. దానికి సంబంధించినటువంటి కథనంతటినీ కూడా నీకు వివరంగా చెబుతాను, సావధానుడివే నువ్వు వినవలసింది. ఏష దివి ధిష్ణ్యేన నాకం వ్యాప్నోతి తేజస ఏతస్య తపతీ నామ బభూవ సదృశీ సుత వివస్వతో వై దేవస్య సావిత్రి అవరజా విభో విశ్రుత త్రిషు లోకేషు తపతి తపసాయుత. ఆకాశంలో పుట్టి తన తేజస్సుతోటి మొత్తము అన్ని ఆ లోకాన్ని కూడా ఆక్రమించి తన తేజస్సుతో ప్రకాశింపజేసేటువంటి వాడు ఎవరైనా ఉన్నాడు అంటే ఆయన సాక్షాత్తు సూర్య భగవానుడు. అటువంటి ఆ సూర్య భగవానుడు ఎంతో తేజోవంతుడైనటువంటి ఆ సూర్య భగవానుడికి ఒక పుత్రిక ఉందయ్యా. ఆమెయే తపతి అనేటువంటి పేరుతో ఉన్నది. ఆమె తండ్రికి తగినటువంటి కూతురామె. అలాగే ఆ సూర్యుడికి అంతక్రితమే సావిత్రి అనేటువంటి ఒక పుత్రిక కూడా ఉంది. ఆ సావిత్రికి ఈ తపతి అనేటువంటిది చెల్లెలు. తన తపస్సు వలన ఆమె ముల్లోకాల్లోనూ కూడా చాలా ప్రసిద్ధి పొందింది కాబట్టి ఆమెను తపతి అని అనేవారు. చాలా అద్భుతమైనటువంటి తపస్సు చేసింది ఆమె. నదేవి నాసురీ చైవ నయక్షి నచ రాక్షసి నాప్సరా నచ గంధర్వి తథారూపేణ కాచన. ఆమె ఎటువంటిదంటే అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటిది. ఆమె సౌందర్యంతో సమానమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు దేవతల్లో కానీ, రాక్షసుల్లో కానీ, యక్షుల్లో కానీ, అప్సరసల్లో కానీ, గంధర్వుల్లో కానీ ఎవరూ లేరయ్యా. సువిభక్త అనవద్యాంగి స్వసితాయత లోచన స్వాచారాచైవ సాధ్వీచ సువేషాచైవ భామిని. ఆమె ఎటువంటిదంటే చక్కటి శరీర పొందిక కలిగినటువంటిది. నిర్దుష్టమైనటువంటి శరీరావయవములతోటి, అంటే ఎంత మాత్రము అవసరమో అటువంటి నిర్దుష్టమైనటువంటి అన్యూనాతిరక్తంగా ఉన్నటువంటి చక్కటి శరీరావయములతోటి, నల్లటి విశాలమైనటువంటి నేత్రములతోటి ప్రకాశించేటువంటిది. ఆమె యొక్క చక్కటి వేషము, సదాచారము, సాధు స్వభావము ఆమెకి చక్కటి గుణములుగా ఉండేవి.
నతస్యాహ సదృశం కంచి త్రిషు లోకేషు భారత భర్తారం సవితామేనే రూపశీల గుణశ్రుతై. అలాగే అంత అద్భుతమైనటువంటి రూపము, ప్రవర్తన, గుణములు కలిగినటువంటి ఆమెకు సదృశమైనటువంటి వరుణ్ణి తీసుకురావడం కోసం ముల్లోకాలను చూస్తే ఆ సూర్య భగవానుడికి ఆమెతో సమానమైనటువంటి గుణవంతుడైనటువంటి ఆ వరుడు ఎక్కడా కూడా కనిపించలేదు. అందువల్ల ఈ మూడు లోకాల్లో లేడేమో అని భావించాడు ఆయన. సంప్రాప్త యౌవనాం పశ్యన్ దేయాం దుహితరంతు తాం నోపలేభే తతశాంతిం సంప్రదానం విచింతయన్. ఆమె యౌవనంలో క్రమేణా అడుగుపెట్టింది, వివాహకాలం సంప్రాప్తమైంది. ఆ స్థితిలో సూర్యుడు చూశాడు, తగిన వరుడు ఎవరైనా దొరుకుతారేమోనని ఆ వరుడు గురించి అన్వేషణ చేశాడు. అన్వేషణ చేసినప్పటికీ ఆమెకు యోగ్యమైనటువంటి వాడు కులేన శీలేన వర్తనేనా అని, అంటే కులములో శీలములో ప్రవర్తనలో కూడా సదృశమైనటువంటి వరుణ్ణి తీసుకురావాలి ఎప్పుడు కన్యకి. అటువంటి వరుణ్ణి వెతకడంలో అతడికి అలాంటి తగినటువంటి వాడు ఎవడు కనిపించక కొద్దిగా అశాంతికి లోనయ్యాడు. అధర్క్షపుత్ర కౌంతేయ కురూణాం వృషభోబలి సూర్యం ఆరాధయామాస నృప సంవరణస్తథా. అటువంటి సమయంలో రుక్షుడి యొక్క కుమారుడైనటువంటి సంవరణుడు అని మీ కురుకులంలోనే శ్రేష్టమైనటువంటి ఒక రాజు ఉండేవాడు. అతడు చాలా బలిష్ఠుడు, చక్కటి పరాక్రమము కలిగినటువంటి వాడు. అతడు సూర్యుణ్ణి ఆరాధించేవాడు. అలాగే అర్ఘ్యమాల్యోపహారౌజ్యై గంధైస్య నీతః శుచి నియమై ఉపవాసైశ్చ తపోభిర్వివిధైరపి శుశ్రూషు అనహంవాది శుచి పౌరవనందన అంశుమంతం సముద్యంతం పూజయామాస భక్తిమాన్. అతడు చాలా భక్తి కలిగినటువంటి వాడై, పవిత్రమైనటువంటి వర్తన కలిగినటువంటి వాడై, ఏ విధమైనటువంటి అహంకారము కించిత్తు కూడా లేనటువంటి వాడై, మనస్సుని ఇంద్రియాలని కూడా తన స్వాధీనంలో ఉంచుకున్నటువంటి వాడై సూర్యుడికి నిరంతరము అర్ఘ్యము మాల్యము గంధము నివేదనము చేసుకుంటూ నియమములతోటి ఉపవాసములతోటి వివిధము రకములైనటువంటి తపశ్చర్యలతో అనేక ప్రకారములైనటువంటి తపస్సులతోటి కూడా ఎంతో సేవతోటి ఆ సూర్యనారాయణమూర్తిని పూజించేవాడు, సేవించేవాడు. తతః కృతజ్ఞం ధర్మజ్ఞం రూపేణ అసదృశంభువి తపత్యాహ సదృశం మేనే సూర్య సంవరణం పతిం. అటువంటి సంవరణుణ్ణి సూర్య భగవానుడు చూశాడు. ఓహో, ఇతడు మనమంటే ఎంతో భక్తి కలిగినటువంటి వాడు, అంతేకాకుండా అద్భుతమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు, చక్కటి ప్రఖ్యాతమైనటువంటి కురువంశంలో పుట్టినటువంటి వాడు, ధర్మజ్ఞుడైనటువంటి వాడు కాబట్టి ఇతడు తపతికి తగినటువంటి వరుడు అని ఆ సూర్యనారాయణమూర్తి భావన చేశాడు. దాతుమైచ్ఛత కన్యాం తస్మై సంవరణాయతాం నృపోత్తమాయ కౌరవ్య విశ్రుతాభిజనాయచ. ఎప్పుడైతే తన మనస్సులోకి అటువంటి అభిప్రాయం వచ్చిందో తప్పనిసరిగా ఈ సంవరునికి తన కుమార్తెని ఇచ్చి వివాహం చెయ్యాలి అని సంకల్పం చేసుకున్నాడు. యథాహి దివి దీప్తాంశు ప్రభాసయతి తేజస తథా భూమి మహీపాల దీప్త్యా సంవరణోభవత్. సూర్యుడు ఏ విధంగా అయితే తన తేజస్సుతో లోకాలన్నింటినీ కూడా వెలిగింపచేస్తూ ఉంటాడో అలాగే భూలోకంలో ఈ సంవరుడు అనేటువంటి రాజు తన యొక్క ప్రకాశముతోటి పరాక్రమముతోటి సద్గుణములతోటి భూలోకాన్ని అంతటినీ కూడా చక్కగా ప్రకాశింపచేస్తున్నట్ట. యథా అర్చయంతి చాదిత్యం ఉద్యంతం బ్రహ్మవాదిన తథా సంవరణం ప్రార్థ బ్రాహ్మణావరజా ప్రజా. ఈ బ్రహ్మవాదులైనటువంటి మహర్షులందరూ కూడా ఉదయించేటువంటి సూర్యుడిని ఆరాధన చేస్తూ ఉంటారు ఎల్లప్పుడూ కూడా. అలాగే భూలోకంలో బ్రాహ్మణాది సర్వ వర్ణములకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈ సంవరుణ్ణి ఆ విధంగానే ఆరాధన చేస్తున్నట్ట. సోమం అతికాంతత్వాత్ ఆదిత్యం అతి తేజస బభూవ నృపతి శ్రీమాన్ సుహృదాం దుర్హృదామపి. అలాంటి సంవరుడు ఎటువంటి వాడంటే కాంతిలో, అంటే హృదయాహ్లాదకరమైనటువంటి చల్లటి కాంతిలో చంద్రుణ్ణి అతిక్రమించేట, తన యొక్క తేజస్సుతో సూర్యుడిని అతిక్రమించినటువంటి వాట. మిత్రమండలంలో కానీ శత్రు సమూహంలో కానీ ఒక దివ్యమైనటువంటి ప్రకాశంతో వెలుగుతూ ఉండేవాట. అటువంటి వాడు ఆయన. ఏవం గుణస్య నృపతే తథావృత్తస్య కౌరవ తస్మై దాతుం మనశ్చక్రే తపతీం తపన స్వయం.
ఆ తపనుడైనటువంటి సూర్యభగవానుడు ఇటువంటి ఉత్తమమైనటువంటి గుణాలు కలిగినటువంటి సంవరుణ్ణి గ్రహించినటువంటి వాడై అతడికి తపతిని ఇవ్వాలి అని దృఢంగా స్వయంగా ఆయన నిర్ణయం చేసుకున్నట్ట. స కదాచిత్ అధోరాజా శ్రీమాన్ అమిత విక్రమ చచార మృగయాం పార్థ పర్వతోపవనే కిల. అయితే అర్జునుడికి చెబుతున్నాడు గంధర్వుడు, అర్జున ఆ సంవరుణుడు కూడా ఒకానొక రోజుని చక్కగా పర్వత ప్రాంతంలో ఉండేటువంటి అరణ్యంలో వేటాడడం కోసం వచ్చాడయ్యా. వచ్చి ఆ విధంగా వేటాడుతున్నాడు అతను. చరతో మృగయాం తస్య క్షుట్పిపాసమన్విత మమార రాజ్ఞ కౌంతేయ గిరావ్ అప్రతిమోహయ. అయితే వేటాడుతూ ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ తిరుగుతున్నాడు. అలా తిరుగుతూ ఉంటే ఒకానొక సమయంలో ఏమైందంటే ఆ వేటాడుతున్న సమయంలోనే అతని గుర్రాల్లో ఒకటైనటువంటిది క్షుత్పిపాసకి లోనైనటువంటిది ఆకలి దప్పలతోటి ఆ కొండ మీద మరణించింది. మరణించేప్పటికి సామృతాస్వహ చరణ్ పార్థ పద్భ్యామేవ గిరౌ నృప దదర్శ అసదృశీంలోకే కన్యాం ఆయతలోచన. ఆ గుర్రము కాస్త మరణించేటప్పటికీ ఆయన వెంటనే ఆ కొండ మీదే అతడు పాదచారి అయి నడుస్తున్నటువంటి వాడై అక్కడ అలా తిరుగుతుంటే ఒక అద్భుతమైనటువంటి సౌందర్యవంతురాలైనటువంటి పద్మపలాయిత లోచనైనటువంటి ఒక స్త్రీని చూసేటప్పటికీ స ఏకామాసాధ్య కన్యాం పరబలార్దన తస్థౌ నృపతిశార్దూల పశ్యన్ అభితిలేక్షణ. శత్రుసేనలు వస్తే క్షణంలో సంహరించగలిగినటువంటి మహాపరాక్రమశాలైనటువంటి ఆ రాజు ఒంటరిగా అక్కడ తిరుగుతున్నటువంటి ఆ కన్యని, ఒంటరిగా ఉన్నటువంటి తాను తదేక దృష్టితో ఆమె సౌందర్యాన్ని చూస్తాలని నిలిచిపోయేట. సహితాం తర్కయామాస రూపతో నృపతి శ్రియం పునః సంతర్కయామాస రవేహ భ్రష్టామివ ప్రభాం. ఆమె రూపాన్ని చూశాడు, అద్భుతమైనటువంటి ఆమె యొక్క తేజస్సును చూశాడు. చూసి ఆమెను సాక్షాత్తుగా లక్ష్మీదేవిగా భావించాడు. అంతేకాకుండా ఆలోచిస్తూ ఉంటే ఆమె యొక్క కాంతిని చూస్తూ ఉంటే సూర్యమండలం నుంచి దిగి వచ్చినటువంటి సూర్యప్రభ ఈమె అని అనుకునేవాట. వపుషా వర్చసా చైవ శిఖామివ విభావసోహో ప్రసన్నత్వేన కాంచాచ చంద్రరేఖామివామలం. ఆమె ఎటువంటిది అంటే ఆమె శరీరము, ఆమె తేజస్సు అగ్ని జ్వాలల్లా ఉన్నాయట. అయితే ఆమె యొక్క ప్రసన్నత, కాంతి కూడా చంద్రరేఖలా కనిపిస్తుందట. గిరిపృష్టేతు సా యస్మిన్ స్థితా స్వసితలోచన విభ్రాజమాన సుశుభే ప్రతిమేవ హిరణ్మయి. ఆమె ఎలా ఉందంటే ఆ పర్వత శిఖరం మీద ఆమె అట్లా నుంచుంటే ఒక బంగారు బొమ్మ, ప్రాణంతో ఉండేటువంటి ఒక బంగారు బొమ్మ అక్కడ నిలబడితే ఎట్లా ఉంటుందో అలా ఉందిట. అంత చక్కగా ప్రకాశిస్తుందట. తస్యాహ రూపేణ స గిరి వేషేణ చ విశేషత సవృక్ష క్షుపలత హిరణ్మయ ఇవాభవత్. అలాగా ఆ విశేషమైనటువంటి రూపం వల్ల, ఆ వేషం వల్ల ఆ కొండంతా ప్రకాశిస్తోందా అన్నట్టుగా ఉందిట. అంతేకాకుండా అక్కడ ఉండేటువంటి పొదలు, అక్కడ ఉండేటువంటి లతలు, అక్కడ ఉండేటువంటివన్నీ కూడా బంగారుమయంగా కనిపిస్తున్నట్టు. ఈమె యొక్క బంగారు కాంతులు వాటి మీద ప్రసరింపజేయడం వల్ల అంత స్వర్ణమయంగా కనిపిస్తుందట. అవమేనేచ తాం దృష్ట్వా సర్వలోకేషు యోషిత అవాప్తంచ ఆత్మనోమేనే సరాజా చక్షుష ఫలం. ఆమెను చూసిన తర్వాత ఆ సంవరుడు లోకంలో ఇంతకు మించిన సౌందర్యం కలిగినటువంటి స్త్రీ ఎక్కడ ఉండదు అని మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా, సమస్తమైనటువంటి స్త్రీ జాతిని కూడా చాలా తక్కువగా చూశాడు. ఎందుకంటే ఈమె అంతటి సౌందర్యం ఎవరికీ ఉండదు. అంతేకాకుండా మరొక మాట ఆయన అన్నాడు ఏంటంటే చక్షుష ఫల ఆత్మన చక్షుష ఫలం మేనే. కళ్ళు ఉన్నందుకు ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూడాలట, చెవులు ఉన్నందుకు ఒక అద్భుతమైనటువంటి చక్కటి శబ్దం వినాలట. అట్లాగా నా యొక్క కళ్ళు ఇవాళ చరితార్థాన్ని పొందే, ఎందుకంటే ఇటువంటి అద్భుతమైనటువంటి రూపాన్ని చూశాను కాబట్టి నాకు కళ్ళు ఉన్నందుకు తగినటువంటి ఫలాన్ని నేను ఇవాళ పొందాను అని అనుకున్నట్టు ఆయన. జన్మ ప్రభృతి యత్కించిత్ దృష్టవాన్ సమహీపతి రూపం నసదృశం తస్యాహ తర్కయామ
దర్శయామాస కించన. నేను పుట్టింది లగాయితీ ఇప్పటి వరకు కూడా ఇంత అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని ఎక్కడా కూడా చూడలేదు. అందువలన ఎక్కడైనా ఈమె రూపానికి సాటి కలిగినటువంటి రూపం ఉంది అని నేను అనుకోవట్లేదు. అంత అద్భుతమైనటువంటి సౌందర్యము. తయా బద్ధమనః చక్షు పాసై గుణమయేస్తదా నచాల తతో దేశాద్ బుబుదే నచకించన. ఆమె యొక్క సౌందర్యం అనేటువంటి గుణము, అంతేకాకుండా ఆమె యొక్క చక్కటి వేషధారణ, ఆమె యొక్క వర్తన అనేటువంటి గుణములన్నీ కూడా ఎలాగంటే ఒక పాశాల చేత బంధింపబడినటువంటి వాడిగా ఇతన్ని బంధించేసేట మనస్సుని. దాంతో అక్కడి నుంచి క్షణం కూడా కదలలేకపోయేట. ఆయనకి ఏం చేస్తున్నాడో కూడా తెలవని పరిస్థితికి వచ్చేట. అలా చూస్తూ ఉన్నట. అస్యాహ నూనం విశాలాక్షాహ స దేవాసుర మానుషం లోకం నిర్మధ్యధాత్రేదం రూపం ఆవిష్కృతం కృతం. బ్రహ్మ స్వర్గమత్య పాతాళ లోకాల్లో, ముల్లోకాల్లో ఉండేటువంటి సౌందర్యాన్నంతటినీ తీసి ఒక చోట పోత పోసి ఈమెను తయారు చేశాడా? ఒక గొప్పదైనటువంటి ఒక కొత్త రూపాన్ని ఆయన ఆవిష్కరించాడా? అంటే లోకంలో ఉండేటువంటి సౌందర్యం అంతా కూడా ఒక చోట ఉంటే ఎట్లా ఉంటుందో అలా ఉందిట ఆమె. అంతటి సౌందర్యంతో ఉంది అని అనుకున్నట్టు ఆయన. ఏవం సంతర్కయామాస రూపద్రవిణ సంపద కన్యాం అసదృశీం లోకే నృప సంవరణస్తదా. ఆ సంవరణుడు అంత అత్యంతమైన రూప సంపదలతో కూడినటువంటి ఆ కన్య ఈ లోకంలో సాటి లేనటువంటిది అని గ్రహించాడు. తాంచ దృష్ట్వైవ కళ్యాణీం కళ్యాణాభిజన నృప జగామ మనసాత్యంతం కామబాణేన పీడిత. దాంతో ఆ సంవరణ రాజు అప్పటి వరకు లేనటువంటి ఒక విధమైనటువంటి వికారాన్ని పొందినటువంటి వాడై, మన్మధుని చేత పీడింపబడిన వాడై మనస్సులో చింతిస్తున్నట. దహ్యమాన స తీవ్రేణ నృపతి మన్మధాగిన అప్రగల్భాం ప్రగల్భస్తాం తదోవాచ మనోహరం. తీవ్రమైనటువంటి బాధ దహిస్తూ ఉంటే ఆమె ఎంతో సిగ్గుగా అందంగా మనోహరంగా అక్కడ ఉన్నటువంటి ఆమెను చూసి ఇంకా సంకోచాన్ని వదిలిపెట్టినటువంటి వాడే ఆ రాజు ఆమెతోటి ఈ విధంగా అన్నట్ట. కాశీ కస్యాసి రంభోరు కిమర్థం చేహ తిష్టసి కథంచ నిర్జనే అరణ్యే చరస్యేకాశుచ స్మితే. అమ్మా, నువ్వెవరు? ఎవరు కుమార్తెవు? ఇక్కడ ఎందుకున్నావు? ఇంతటి అరణ్యంలో ఒక్కతివి జనసంచారం లేని చోట ఎందుకు నీ ఇట్లాగ తిరుగుతున్నావు? నువ్వు ఎవరు నువ్వు అని ఆమెను ప్రశ్నించేట. త్వంహి సర్వ అనవద్యాంగి సర్వాభరణ భూషిత విభూషణమివైతేషాం భూషణానామభీప్సితం. నువ్వు నీ యొక్క శరీరాకృతి అంతా కూడా నిర్దుష్టంగా ఉంది. నువ్వు ఆభరణాలని ధరిస్తే ఆ ఆభరణాలకే అందం వచ్చిందమ్మా. ఈ భూషణాలన్నీ కూడా మక్కువబడి నిన్నే ధరించాలి అని ధరించేయా అన్నట్టుగా ఉన్నావు నువ్వు. న దేవీం నాసురీం చైవ న యక్షం నచ రాక్షసం నచ భోగవతీం మన్యే న గంధర్వీం న మానుషీం. నిన్ను ఇటువంటి కాంతను దేవకాంతవా అనుకుంటే కాదని అనుకుంటున్నాను నేను. పోనీ గంధర్వకాంతవా అంటే గంధర్వకాంతవు కాదనుకుంటున్నాను. మానవకాంతవా అంటే మానవకాంతవు కాదనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతటి అద్భుతమైనటువంటి సౌందర్యము దేవతల్లో కానీ గంధర్వుల్లో కానీ మానవుల్లో కానీ ఎక్కడా లేదని నేను భావిస్తున్నాను. యాహి దృష్టా మయా కాశ్చిత్ శృతావాపి వరాంగనాః నతాసాం సదృశం మన్యే త్వామహం మత్తకాశిని. ఇంతవరకు నేను చాలామందిని చూశాను, కానీ చాలామంది గురించి విన్నాను, కానీ ఏ ఒక్కరూ కూడా నీతో సాటిరారమ్మా. దృష్ట్వైవ చారువదనే చంద్రాత్ కాంతతరం తవ వదనం పత్రపత్రాక్షం మా మధ్నాతీవ మన్మథః. నిన్ను చూసిన వెంటనే ఆ చంద్రుణ్ణి మించినటువంటి వెలుగులతోటి ప్రకాశించేటువంటి ముఖం కలిగినటువంటి నిన్ను చూసిన వెంటనే నాకు మనసులో ఒక విధమైనటువంటి వికారం కలిగిందమ్మా. ఏవం తాం స మహీపాల బభాషే నతు సాతదా కామార్థం నిర్జనేరణ్యే ప్రత్యభాషత కించన. ఈ ప్రకారంగా రాజు ఆమెతో మాట్లాడాడు, కానీ ఆమె అసలు ఏ విధమైనటువంటి సమాధానము చెప్పలేదట. చెప్పకుండా ఆమె ఏం చేసింట, అంతలాగా ఈమెనే కోరుకుంటున్నటువంటి ఆ రాజుని చూసినటువంటిది ఆమె అతడికి ఏమి సమాధానం చెప్పకుండా తతో లాలప్యమానస్య పార్థివస్య ఆయతేక్షణ సౌదామినీవ చాభ్రేషు తత్రైవ అంతరధీయత. ఆ రాజు అల్లా మాట్లాడుతున్నప్పటికీ
ఆ మాటలని వింటూ మేఘాల్లో ఏ విధంగా అయితే మెరుపు ఒకసారి వచ్చి వెంటనే తనంతట తానుగా మాయమైపోతుందో అట్లాగా అప్పటి వరకు అక్కడ ఉన్నటువంటిది ఆ గిరి మీద ఇతనికి దర్శనమిచ్చినటువంటి ఆ సుందరి అక్కడికక్కడే మాయమైపోయిందిట. తామన్వేష్టుం సన్ నృపతి పరిచక్రామ సర్వతః వనం వనజపత్రాక్షీం భ్రమన్ ఉన్మత్తవత్ తదా. ఎప్పుడైతే ఆమె వెళ్ళిపోయిందో ఇంకా ఆమె కోసం ఆ వనమంతా వెతుకుతున్నట్ట, ఒక ఉన్మత్తుళ్లాగా ఆయన వెతుకుతున్నట్ట. అవశ్యమాన సతు తాం బహుతత్ర విలప్యచ నిశ్చేష్ట పార్థివ శ్రేష్ఠ ముహూర్తం వ్యతిష్ఠిత. ఆమె కనిపించబోయేటప్పటికీ ఆ సంవరుడు మిక్కిలి బాధపడ్డాడు, ఆమె గురించి విలపిస్తున్నాడు. నిశ్చేతుడై అక్కడే కొంతకాలం అలాగే చేతనారహితుడై అతడు అలాగా ఉండిపోయినటువంటి వాడయ్యాడు. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి చైత్ర రథ పర్వణి తపత్యుపాఖ్యానే 87 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో చైత్రరథ పర్వంలో చైత్రరథం అనే ఉపపర్వంలో తపత్యుపాఖ్యానం అనేటువంటి 170వ అధ్యాయం అయింది. సమయం పూర్తయింది కాబట్టి ఇక్కడ స్వస్తి చెబుదాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.